విజయనగరం కేంద్రంలో నిర్వహించిన కుప్పల వెల్మ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న విజయనగరం పార్లమెంటు సభ్యులు బెల్లాన చంద్రశేఖర్ మరియు విజయనగరం శాసనసభ్యులు కొల్లగట్ల వీరభద్రస్వామి, రాష్ట్ర కుప్పల వెల్మ చైర్మన్ నెక్కల నాయుడు, మాజీ శాసన మండలి సభ్యులు గాది శ్రీనివాస నాయుడు మరియు విజయనగరం వెలమ కుల పెద్దలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్ సభ్యులకు అయిన తర్వాత ఎందుకంటే అశోక్ గారంటే పార్లమెంట్లో బెస్ట్ పార్లమెంటరీ కనుక అశోక్ మీద గెలిచారని ఒకసారి మనం చూసి ఈ జైంట్ కిల్లర్ అసలు మీకున్న ఆధారం లేని మీరు ఎలా గెలిచారనే పరిస్థితి అంటే అందరూ కూడా ఆశ్చర్యపడుతుంది. నేను ఒకటే చెప్పాను, ఇక్కడ కూడా బీసీ అందరూ కూడా మా జిల్లాలో ఎక్కువ మంది ఆదరించారు, అభిమానించారు, గెలుచుకున్నామని చెప్పి తెలియజేస్తాను. అయితే ఇక్కడ జిల్లాలో పెద్దల బొత్స సత్యనారాయణ రాజకీయం ఇప్పటి నుంచి కాదు, గత 30 సంవత్సరాల నుంచి కూడా కొన్ని కులాలకి కొన్ని పదవి ఇచ్చి కాదు. ఎప్పుడు కూడా సెంట్రల్ బ్యాంక్ ఎవరికి ఇస్తారంటే కొప్పల వెలంలోకి సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ పదవి ఇచ్చారు. మా సార్ సూర్యనాయుడు గారు కానీ, సింబ కానీ, తర్వాత ఇప్పుడున్న చైర్మన్ గారు నాయుడు బాబు కానీ, నాయుడు గారు తర్వాత తప్పనాయుడు, చిన్ననాయుడు గారు కానీ 2-3 దగ్గర ఫ్లెక్సీ చూస్తాం. కొప్పల వెలమ నువ్వు ఎక్కడ ఎంతమందికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే అవకాశం ఇవ్వబోతుంది. మరి గతంలోని ఏ పార్టీలు కూడా అవకాశం ఇవ్వలేదని తెలియజేస్తారు. ఇవాళ బీసీలు ఎక్కువ ఉన్న జిల్లా నా పార్లమెంట్ అయితే ఒకరికి ఎమ్మెల్యేగా ఖమ్మానికి ఇచ్చారు, ఒక కాన్స్టిట్యూన్సీలో గ్రామానికి ఇచ్చారు, ఒక కాన్స్టిట్యూన్సీలో ఇక్కడ రాజులకు ఇచ్చారు, ఇంకొక కాన్స్టిట్యూన్సీ గుంటూరులో రాజులకు ఇచ్చారు. అంటే ఒకటి ఎస్సీ 5 ఎమ్మెల్యేలో 4 ఓసీకి ఇచ్చారు, ఒకటి ఎస్సీ కనుక ఇచ్చారు కనుక ఇద్దరు బీసీకి ఇచ్చారు తెలియజేసుకోండి. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ జిల్లాలో ఒక్కరికే ఓసీకి ఇచ్చారు, ఎక్కిన వాళ్ళందరికీ కూడా బీసీకి ఇచ్చారు. అంటే